మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏడాది దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చిండ్రు అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అందరూ ఇవాళ ప్రమాణ స్వీకారం ఇవాళ రేపు ఎల్లుండి ఇట్లా పెట్టుకున్నారు కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా సర్పంచెస్, గ్రామీణ ఉపాధి కూలీలు అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఈ తీసుకొచ్చినటువంటి జీరాంజీ చట్టాన్ని కూడా దాంట్లో ఉన్న కుట్రలు కుతంత్రాలు కూడా పబ్లిక్ వివరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. సరే, అది వేరే, ఆ తోలు తీసినప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడైతే ఉపాధి హామీ చట్టము కేంద్ర ప్రభుత్వం పరిధిలో వచ్చిన చట్టం, కేంద్రమే 100% భరించే చట్టం ఆనాడు తీసుకొచ్చింది. కానీ ఈరోజు బాధ్యతను వదిలేస్తున్నారు. కేంద్రం బీజేపీ ప్రభుత్వం వదిలేసి, రాష్ట్రాల మీద వదిలేసి, వాళ్ళ వెనుకంతా కుట్రలు వేరే. కాబట్టి ఇందాక మీరు అన్నట్టుగా గత ప్రభుత్వం ఉపాధి హామీ చట్టం మీద ఎప్పుడు కూడా వాళ్ళు సమీక్షలు చేయలేదు. ఇలా పేదల గురించి కాదు, వాళ్ళ అధికారం కోసమే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా ప్రజలలో ఉండేటోళ్ళు ప్రజానాయకులు. మేము అధికారం ఇస్తేనే బయటకు వస్తాం, అధికారం లేకుంటే బయటకు రామనేటోళ్ళు ప్రజల నాయకులు ఎట్లయితారో మీరు ఆలోచించండి. కేసీఆర్ నేను బయటకు వస్తా అని 2 సంవత్సరాల తర్వాత వస్తూనే ఏమన్నాడు, తోలు తీస్తా అన్నాడు. అసలు బయటికి రావడానికి కారణం తెలుసా? బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి, బీఆర్ఎస్ పార్టీ తోలు మాత్రమే మిగిలింది. ఆ ఉన్న తోలును రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఎందుకు? గడిచిన 2 సంవత్సరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది. పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100%. మేము తప్పకుండా మా ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా, ప్రజా ఆలోచనకు అనుగుణంగా, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎవరు వారితే ఏది వారితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే, బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాల పరిపాలించిన మిమ్మల్ని తోలు వీగితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీగుతానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీగుతా అంటారు. 3 ఏళ్ళు 4 ఏళ్ళ పూర్తి చేయాలని కాళేశ్వరం మీద పడ్డ తపన ఎందుకు పాలమూరు రంగారెడ్డి మీద లేకపోయా? వాళ్ళు ఏనందుకే కదా మొన్న ఎలక్షన్స్లలో కరుగాల్చి వాత పెట్టినట్టు 12 మంది ఎమ్మెల్యే గెలిపించిన పాలమూరు ప్రజలు. అయినా కూడా మళ్ళీ కొత్తగా బయటకు వస్తే తోలు తీస్తాం. ఆ పొన్నమని అన్నట్టు మరి తోలు ఆల్రెడీ కవితమ్మ తీస్తుంది. ఆ తోలుకు ముందు ప్యాచ్లు వేసుకోండి. ఇంకా రాబోయే రోజుల్లో పూర్తి ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అన్నట్టు ఆ టీవీ సీరియల్ లాగా ప్రతి ఊర్లో పోయి చేస్తున్నటువంటి ఆ ప్రచారాన్ని ముందు ఆపుకోండి. అది పక్కన పెట్టి రాగానే ఏమో చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్ సేమ్ డైలాగ్. నేను బయటకు వస్తే మొత్తం కింద మీద చేసేస్తాడు. కింద మీద ప్రజలు చేసేసారు. ఆ తోలు తీసేటువంటి పని ప్రజలది. పని చేయకపోతే తోలు ఎట్లా తీస్తారో వాళ్ళు తీసిర్రు. పార్లమెంట్లో చాలా కాన్స్టిట్యూన్సీలో డిపాజిట్ రాలే, ఒక డిజిట్ కూడా రాలే. బై ఎలక్షన్లో తోలు తీసిండ్రు. కంటోన్మెంట్లో జూబ్లీలో వచ్చి కేటీఆర్ గారు అయితే ఇది రెఫరెండం కాంగ్రెస్ పార్టీకి అన్నాడు. మళ్ళీ ప్రజలు తోలు తీసి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఓటింగ్ ప్యాటర్న్ తీసుకొచ్చిర్రు. సర్పంచ్ ఎలక్షన్స్ అన్నారు, దాంట్లో కూడా మీరు తోలు తీసిర్రు. ఇంత తోలు తీస్తుంటే కూడా మళ్ళీ తోలు తీస్తానడం అనేది విడ్డూరంగా నేనైతే అనుకుంటా ఉన్నా.